గోలా సరస్వతి వీటికి వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త. దేనికి వ్యతిరేకంగా పోరాడింది గోలా సరస్వతి అనే ఆమె అంటే అణగారిన కులాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త. భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే. మహిళల హక్కుల కోసం పోరాడింది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించిన వ్యక్తి జ్యోతిబా పూలే. పూణేలో బాలికల కోసం మొదటగా పాఠశాలను ఏర్పాటు చేసింది జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే యొక్క భార్యే సావిత్రిబాయి పూలే. బాలికలకు బోధించడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తన భార్య చేత తనకే చదువు నేర్పించి తన భార్య చేత బోధించేలా చేశాడు. అలా ఈమె భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయింది. కాబట్టి ఈమెను స్త్రీవాద మాతగా ఎవరిని పిలుస్తారు అంటే సావిత్రిబాయి పూలే. భారతదేశంలో స్త్రీవాద మాత సావిత్రిబాయి పూలే. గాంధీ జాతి వివక్షతను ఈ దేశంలో అనుభవించారు. దక్షిణ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ జాతి వివక్షను ఎదుర్కొన్నారు. దక్షిణ ఆఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడింది నెల్సన్ మండేలా. ఈ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను ఈయనను 27 సంవత్సరాలు జైలు శిక్షలు అనుభవించేలా చేస్తారు, జైల్లో వేస్తారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినది నెల్సన్ మండేలా. జాతి వివక్షణ గాంధీజీ జాతి వివక్షత ఎక్కడ ఎదుర్కొన్నాడు అంటే దక్షిణాఫ్రికా. ఆయన లా చేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ జాతి వివక్షను ఎదుర్కొంటాడు. నెల్సన్ మండేలాను దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా అంటారు. నెల్సన్ మండేలా ఈయనకి సమానత్వం లేకుండా మనం సుస్థిరాభివృద్ధిని సాధించలేం. సుస్థిరాభివృద్ధిని సాధించాలంటే సమానత్వం ఉండాలి. నెల్సన్ మండేలా భారతరత్న అందుకున్న సంవత్సరం 1990. నెల్సన్ మండేలాకు భారతరత్న వచ్చింది కూడా 1990. అదే దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా అంటారు. ప్రజలందరికీ సమాన హోదా మరియు సమాన అవకాశాలు తొలిసారిగా ప్రస్తావించినది భారత రాజ్యాంగం. భారతదేశ 11వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. ఇందాక చెప్పుకున్నాం కదా, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం. ఆంధ్రప్రదేశ్లో మహిళలు విద్యా హక్కుల కోసం పోరాటం చేసిన వారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు విద్యా హక్కుల కోసం దువ్వూరి సుబ్బమ్మ, పోనక కనకమ్మ, కందుకూరి వీరేశలింగం.